ఆపరేషన్ అయిన తర్వాత కిడ్నీ ఆపరేషన్స్ అంటే ఇది రాళ్ళు తీసేసిన తర్వాత తిరిగి మళ్ళీ రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఉందో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ది కేర్ఫుల్నెస్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. ఒకసారి రాళ్ళు తయారయ్యాయి అంటే మళ్ళీ రాళ్ళు తయారయ్యే అవకాశం 100% ఉంది. ఓకే, ఏ కారణం వల్ల రాళ్ళు తయారైనాయో అదే కారణం అదే కంటిన్యూ చేస్తే మళ్ళీ తయారవుతాయి. సో మోర్ యూరిన్ అవుట్పుట్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ క్వాలిటీ ఫుడ్, మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, లెస్ కార్బోహైడ్రేట్స్, లెస్ ఫాస్ట్ ఫుడ్స్. ఇప్పుడు చిప్స్ తీసుకుంటే టమాటో పచ్చడి తీసుకోండి. మీ ఇంట్లో టమాటో పచ్చడి చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది చెడిపోకుండా? ఆ రోజుకి పనికి వస్తుంది, నెక్స్ట్ డే చెడిపోతుంది. బట్ టమాటో కచప్ 6 months ఉంటుంది షెల్ఫ్ లైఫ్. ప్రిజర్వేటివ్స్. సో ఒక రోజులో చెడిపోయే పదార్థాన్ని 6 నెలలు చెడిపోకుండా ఉండాలంటే ఎన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి అందులో? అవన్నీ కెమికల్స్. దే ఆర్ ఆల్ ఆర్గానిక్ కెమికల్స్. సో వీఆర్ పాయిజనింగ్ అవర్ ఓన్ బాడీ. సో వీ హావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు, మన దగ్గర రెఫ్రిజిరేటర్స్ లేనప్పుడు 1-2 రోజులు కూరగాయలు కొనుక్కోవాల్సి వచ్చేది. అప్పుడు ఫ్రెష్గా ఉండేవి. ఈ ఫ్రిడ్జ్లు రావడం వల్ల ఫ్రిడ్జ్ నిండా పెట్టుకుని అవే చచ్చిపోయిన పదార్థాలు తింటున్నాం. మనం చచ్చిపోతున్నాం. అంటే ఎక్కువ కూరగాయలు పండ్లు ఎక్కువ ఫ్రిడ్జ్ దాంట్లో వల్ల క్వాలిటీ ఫుడ్ తగ్గిపోతున్నాయి. ప్రిజర్వేటివ్స్ వచ్చేసి పోషకాలు తగ్గిపోతాయి. అది తినపోయినా ఒకటే. బట్ ఇప్పుడు మనం అంతా డిపెండ్ అవుతుంది ఫ్రోజన్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్. సో మోర్ అండ్ మోర్ కెమికల్స్. ముఖ్యంగా ఈ కెమికల్స్ వల్ల బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. తెలివితేటలు తగ్గిపోతాయి, ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది, బ్రెయిన్ మొదలు తయారవుతుంది ఆర్గానిక్ ప్రిజర్వ్డ్ కెమికల్స్ వల్ల. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.